హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. లాయర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే లడ్డూ వివాదంలో జరిగినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూసి హైకోర్టు లాయర్లు అందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. ఏంటి ఇంత దారుణమా? అసలు లా అండ్ ఆర్డర్ ఎటు ఎళ్ళిపోయింది? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం బ్రతికిందా? చచ్చిపోయిందా? మనుషుల జీవితాలకి సేఫ్టీ లేదా? ప్రతి రాజకీయ నాయకుడు గూండాలాగా కర్రలు పట్టుకొని రోడ్ల మీదకొస్తారా? అది గూడా అసత్య ప్రచారాన్ని కొమ్ము కాస్తూ సిగ్గులేకుండా బిహేవ్ చేస్తారంటూ మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే 'రజనీ' గారు ఈవిడ అడ్వకేటు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు కూడా ఆవిడ. చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారితో ఆవిడ భేటీ అవ్వటం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ నిలబడ్డ వాళ్ళంతా టీడీపీ నాయకులు. టీడీపీ గూండాలు. ఎందుకంటే ఇటువంటి కర్రలు గూండాల చేతిలో, రౌడీల చేతిలోనే ఉంటాయి కాబట్టి అలా అనక తప్పదు. ఈ గూండాలు ఎవరో ఒకసారి మీరే చూడండి. ఎనక కట్టిన ఒక ఫ్లెక్సీని ఏది విధంగా సిట్ ఛార్జ్ షీట్‌లో ఎటువంటి కల్తీ లేదు నెయ్యిలో అని ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్‌ని చూసి తట్టుకోలేక కూటమి పరువు నట్టి రోడ్డు మీద పోయింది. చంద్రబాబుని ప్రజలు మొహం మీద ఉమ్మేస్తారు. పవన్ కళ్యాణ్ దొరికితే మడసపెట్టి కుమ్మేస్తారనేసి తెలిసిన తర్వాత కుట్రకు తెరలేపారు ఈళ్ళంతా. ఏంటి ఇది నిజమే అనేసి వాళ్ళకి వాళ్ళు సొంత డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. మరి అటు సిట్ అధికారులు గాని, సీబీఐ కానీ ఈళ్ళంతా ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలు కడతంలో మున్సిపాలిటీ డిపార్ట్‌మెంటు గుడ్డిగాడిదకి పళ్ళు తవ్వుతూ పంది పిల్లలకి పాలు పిసుకుతూ ఉన్నారన్నమాట. అటువంటి పనిలో ఉన్నారు వాళ్ళు. దయచేసి గుంటూరు మున్సిపాలిటీ వాళ్ళంతా ఒకసారి అదే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మున్సిపాలిటీలు ఎక్కడైతే హోర్డింగ్లు వచ్చినాయో వాళ్ళంతా కూడా సిగ్గుందా అని అడుగుతూ ఉన్నారు. ఇటువంటి అసత్య ప్రచారాల్ని ఎందుకు ముందుకు తీసుకెళ్తుందని అడుగుతారు. అయితే ఇలా మనుషుల పైన కర్రలతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న వీళ్ళని ఆవిడేమంటున్నారో ఒకసారి వినండి. కార్లు తీసుకొని మేము బయటకు వస్తున్నాం. మేము వీర్లో, సూర్లో అంటే ఇప్పుడొచ్చేసారు. ఎందుకొచ్చారు? ప్రభుత్వంలో ఉన్నాం మేము. హ్మ్. లేకపోతే కొడుకులు, కూతుళ్ళు విదేశాలకెళ్ళిపోతారా? పక్క రాష్ట్రాల్లో మీరు పెట్టుకున్న కంపెనీలకెళ్ళిపోతారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ధైర్యం చేయరా? వస్తే జగను ఎలా ఉంటది? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకనుకుంటే, విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అయిద్ది. విన్నారు కదా! ఎటో పారిపోదాం, ఎక్కడో ఉందాం అనుకుంటే, అది మీ కల. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొస్తే, మీరు ఎక్కడ పోవాలనుకున్నా గూడా విమానం సైతం హైజాక్ అయ్యి పులివెందుల గడ్డ పైన ల్యాండ్ అవుతది అని ఆవిడ చెప్తూ ఉన్నారు. ఇదే మాటని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాఫ్ట్ నోట్‌తో చెప్పారు. సప్త సముద్రాలు అవతల దాక్కున్న వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కార్యకర్తకి ఎవడైనా అన్యాయం చేస్తే బట్టలోడదీసి కొడు అన్నారు. అర్థమైంది కదా! చూద్దాం. పులివెందుల్లో ల్యాండ్ అయిద్ది. అవసరమా మనకి? వస్తే జగను ఎలా ఉంటది? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకనుకుంటే, విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అయిద్ది. పులివెందుల్లో ల్యాండ్ అయిద్ది. అవసరమా మనకి? ఎందుకు ఈ విష సంస్కృతి? తప్పు చేస్తే కేసేయండి. ఎమ్మెల్యే గారి ముందు తగలబెట్టేసి ఎమ్మెల్యే గారి చూడండి. మహాపాపం నిజమే. ఎవరిది పాపం? అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, పురంధేశ్వరిది, లోకేష్ గారిదా? వాళ్ళేసిన చిట్టే సిట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారేసిన సిట్టే ఇందుట్లో కల్తీ జరగలేదు. కొవ్వులతో ఏమీ కాలేదని నివేదిక ఇచ్చిన తర్వాత ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళది ఈళ్ళది మహాపాపం అనేది ప్రజలే ఆలోచించి నిర్ణయించుకోవాలి. భర్త, ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు, లేకపోతే ఈ ఏరియా నియోజకవర్గ జనాలు, అసలు ఒక శాఖ చైర్మన్‌లు కర్రలు పట్టుకొని రోడ్ల మీదకొచ్చారు. ఇలా వీళ్ళు ఫ్లెక్సీని కాపాడడం మీద ఉండే శ్రద్ధ, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఒక కాలేజీ గేట్ బయటికెళ్ళండి. ఎప్పుడు రాలేదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దగ్గర దగ్గర 200కి పైగా అమ్మాయిల పైన, బాలికల పైన అఘాయిత్యాలు జరిగినియి, రేపులు జరిగినియి. ఫస్ట్ కేసు శవమైతే ఇప్పటి వరకు దొరకలేదు. అటువంటి అప్పుడు నోరు తెరవని ఈ సో కాల్డ్ ఇక్కడ మధ్యలో ఒక మహిళ కూడా ఉంది. ఈవిడకి కూడా ఎలా సిగ్గు లేదు. ఆవిడ చేతిలో కూడా కర్ర ఉందేమో నాకు డౌటొస్తుంది. సిగ్గులేని బతుకులంటారు వీళ్ళు. ఇలా రోడ్ల మీద కర్రలు పట్టుకొనొస్తారు రౌడీలా. ఆ! వెంటబడి అంబటి రాంబాబు కారుపై దాడి చేస్తారా? నిజంగానే ఈ విశ్వ సంస్కృతి నెక్స్ట్ ఏమవుతదో మీకు తెలీదా? చూడండి తెలుస్తది. మూడొస్తాడు ర్యాగింగ్ రెండ్రా. మీరు కళ్ళు పట్టుకొని నుంచోండి.
ఫ్లెక్సీని కాపాడుతున్నారు. ఓర్రెవర్రెవర్రె! మీరు ఫ్లెక్సీలు కాపాడడం కోసం మేము కష్టపడి గెలిపించింది కాపాడుకోండి. బాగా ఖాళీ చెప్పి కాగితాల్ని బాగా చెప్పింది. ఫ్లెక్సీలు కాపాడడం కోసమే కష్టపడి గెలిపించింది. పోలీసులు కూడా ఉన్నారు ఇందుట్లో కాపాడే వాళ్ళు. గోడ మీద ఫ్లెక్సీల్ని కాపాడుకోండి. మళ్ళీ మనం మన వీరత్వాలు, సూరత్వాలు కర్రలు తీసుకొని అది కూడా ఎన్టీ రామారావు గారి స్టిల్ ముందు హ్మ్. మేము వీరులు అని పాపం ఆయన ఎలా చనిపోయారు, ఆయన ఎలా పక్కన పెట్టారు, ఆయన ఏ పరిస్థితుల్లో చనిపోవాల్సి వచ్చిందో, కనీసం రక్త సంబంధం కూడా దగ్గర లేని పరిస్థితిలో ఉన్నాము. ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, ల్యాండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోకూడదు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం మనము ఖండించదగిందని ఎందుకు చెప్పాలా? హోంశాఖ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారా మేడం? ఆయన మాట్లాడతాడా? అంత దమ్ముందా? చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి ఈ దాడిని ఖండించేంత దమ్ము పవన్ కళ్యాణ్‌కుందా? ఊరుకోండి మేడం. నెల నెలా ఫండింగ్ ఎళ్తదంట. ఫండింగ్ ఎళ్ళిన తర్వాత నోరు జారితే ఊరుకుంటారా ఏంటి? అది విషయం. ప్యాకేజ్ స్టార్ అంటారు కదా! ఆ ప్యాకేజ్ అందిందేమో అని అందరూ అంటూ ఉన్నారు. మీరేమో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. ఎందుకు మాట్లాడతాడో చెప్పండి. మేడం, మీరు మాట్లాడిందంతా కరెక్టే. ఎందుకంటే అధికారులు మేము ఓటేసి గెలిపించుకుంది కేవలం ఫ్లెక్సీ‌లకి కాపలా కాయడం కోసం ఇలా. పోలీసు వ్యవస్థకి మేము నెల నెలా మా జీతాల్లోంచి ఎంతో కొంత కడుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా, ప్రైవేటోళ్ళంతా టాక్సుల రూపంలో కడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్లెక్సీ‌లని కాపాడడం కోసం. ఇంత సిగ్గులేని సమాజంలో మేము బ్రతుకుతున్నామంటే మాకే బాధేస్తుంది. కానీ పదే పదే మీరు ఆ విషయం చెప్పకండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలు ఎందుకు సంపాదించట్లా? ఈ వెంటనే ఆగిపోతే లడ్డూ వివాదం ముందు బయటకొస్తది. ఆ లడ్డూ కల్తీ లేదన్న దాని పైన జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన మైలేజ్ వస్తది. దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణు చేతకాని దద్దమ్మలుగా మిగిలిపోతారేమో అని భయం. ఇది గూడా అపోహ కాదు. అపోహ. నెక్స్ట్ ఇంకోటి, గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి 5,000,00,00,000 భూ కుంభకోణాన్ని బయటకు రాకుండా చేస్తున్నారు. గీతం అధినేత ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ కేసులో ఉన్నారో దాన్ని కాపాడే ప్రయత్నంగా ఇది ఉంది. ఇక్కడ 3 పాయింట్స్ చూడండి. ఇంత పెద్దగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలన్నా, అంబటి రాంబాబు గారి పైన దాడి చేసిన దానికి కారణం ఏంటంటే 3 విషయాల్ని ఇప్పుడు సమసిపోయేలా చేయాలి. ఒకటి, లడ్డూ వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ రాకుండా చూడాలి ఒకటి. నెంబర్ 2, గీతం యూనివర్సిటీ భూ కుంభకోణాన్ని 5,000,00,00,000 భూ కుంభకోణాన్ని బయటకు రాకుండా కాపాడాలి. 3, ఎవరైతే జనసేన నాయకుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని ఆవిడ పద్ధతిగా ఒకదానంట ఒక వీడియోలు రిలీజ్ చేస్తుందో ఆవిడని కంట్రోల్ చేయడానికి ఈ విధంగా జనసేన పార్టీకి అటు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బాలకృష్ణ అల్లుడికి ఒత్తాసు పలుకుతూ ఇంత పెద్ద వివాదాన్ని బయటికి తీసుకొస్తే తప్పించి, దాడులు చేస్తే తప్పించి, వీళ్ళు ఈ విషయాన్ని కప్పిపుచ్చలేరని తెలుసు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇది చేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చేతుల్లో లేదా? లేకపోతే చెయ్యి మారిపోయిందా? అంటే చిన్నయ్య గారి మీద నడుస్తుందా? అంటే ఎవరి డైరెక్షన్ ఫ్లెక్సీలు కట్టాడు? తాట తీసి ఎండ పెడతాను ఫ్లెక్సీలు కట్టినోడు మాత్రం నేను ఊరుకునేదే లేదు. గుంటూరు అంతా కొట్టుకు చూస్తున్నారు మీ వల్ల. వెరీ గుడ్. చెప్పారు ఈవిడ. ఈవిడ చెప్పడమే కాదు, ఈవిడ కేసు కూడా ఏశారు. ఇలా ఫ్లెక్సీలు కడతం తప్పు సిట్ విచారణలో ఉండగా సుప్రీంకోర్టు లో కేసు ఉండగా ఇలా చేయటం తప్పని కూడా ఆవిడ చాలా గట్టిగా చెప్పారు. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా? ఆ డౌట్ ఉప అందరికి ఉందమ్మా. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. హోంశాఖ గారు ఏం చేస్తున్నారు? ఈ 3 ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? మీడియా ముందుకెళ్ళిన ప్రతిసారి దీన్ని అడుగుతుంటే, ఇప్పుడు నేను చెప్పను, తరువాత చెప్తాను అని దాటేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టి, వాళ్ళెవరు నేనొక్కడినే లడ్డు విషయంలో మాట్లాడి ఎరిపప్పనవ్వాలా? మీరు కారా? మీరు కూడా మాట్లాడి ఎరిపప్పలవ్వండి. మీరు కూడా మాట్లాడినట్టు ఈరోజు ఒక మీటింగ్ పెట్టాడు. దాని తాలూకా వివరాలు కూడా మీకు చెప్తాను. అండ్ ఇంకా ఆవిడ హోమ్ మినిస్టర్ గారు అంటారా? హోమ్ మినిస్టర్ గారిది ఏముందిలేండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే అదే కదా! ఆవిడ నోరు ఉండదు. ఆవిడ మరీ ఇప్పుడు ఏ ఆటలో అరటిపండు, కూరలో కరివేపాకు, బీరకాయలో నేతి బీరకాయలో నెయ్యి ఇయన్నీ ఉంటాయా? ఉన్నా కూడా ఆటిల వాల్యూ ఎంతుంటది? అంతే ఇప్పుడు అనిత గారిది కూడా అందరూ అంటూ ఉన్నారు. ఆన్సరు ఏదైతే ఇమ్మీడియట్ గా అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబడిపోయినప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే. అదే మాదిరిగా గతంలో మేము జగన్ గారిని ప్రశ్నించినప్పుడు అసలు టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు
మనం అడగకుండానే ఆయన బయటికొచ్చి మీరు నన్ను కోశాడికే అన్నారు. నా కార్యకర్తలకి బీపీలొచ్చినియి. అందుకే అలా జరిగింది అంటూ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకున్నటువంటి సంస్కారం గురించి అదే మాట్లాడే. సంస్కారహీనులు ఎలా ఉంటారో ఈవిడ క్లియర్‌గా చెప్తూ ఉంది. సంస్కారం అంటే నన్ను తిట్టినందుకు కార్యకర్తలు అగ్రెసివ్ అయ్యారు. దాని ద్వారా ఇది జరిగింది అనేసి ఆయన ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చాడు. ఇంకోసారి ఇలా చేయకండి దయచేసి అని. అదేమన్నారో కూడా ఇప్పుడు మీకు ఇంకో వీడియోలో తెలియజేస్తా. దయచేసి ఈవిడ మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. చెడ్డో ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. నేను చేయమంటే చేయలేదు. మీరు అన్న మాటకి వాళ్ళ కోపాగ్నికి రగిలిపోయినారు. నా కార్యకర్తలకి కోపాలొచ్చినాయి అంటూ బీపీ అనే పదాన్ని కూడా వాడినారు. దాన్ని కూడా తప్పంటూ మేము చాలా గట్టిగా వాయిస్ ఇచ్చాం. హ్మ్. చేసిన తప్పే. బీపీలొస్తే బీపీ బిళ్ళలేసుకోండి. అంతేగాని పక్క పార్టీ కార్యాలయానికి వచ్చి రాళ్ళేసి కొడతారా అని అడిగాం. కబ్జా ఉన్నాయా? కానీ ఇక్కడ వాళ్ళు రాళ్ళేసి సారీ. కొడతారు. వాళ్ళు తలుచుకుంటే లోపలోళ్ళని బయటికి తీసుకొచ్చి కొట్టొచ్చు. లోపలికెళ్ళి నిప్పు పెట్టొచ్చు. లోపల బయట ఉన్న కార్లన్నీ తగలబెట్టి ఉండొచ్చు. అది ఒక రకమైన నిరసన. అది ఒక ప్యాటర్న్ ఆఫ్ నిరసనలో కూర్చొని ప్రశాంతంగా నిరసనలు తెలియజేస్తారు. చూడండి మన మహాత్మా గాంధీ గారు చెప్తారు. ఉప్పు సత్యాగ్రహంలో ఎప్పుడు శ్యామల కూర్చొని నిరసన నిరసన అంటారు చూడండి. ఆ మాదిరిగా అమరావతి రాజధాని రైతులు చేస్తారు. వీరు కొంచెం అడ్వాన్స్ అయ్యి రాళ్ళేసి కర్రలేసి రెండ్రా బయటికి జగన్ గారిని అంటారా మీరు అంత మొగోళ్ళ రెండ్రా అన్నారు. అయిపోయి రాళ్ళు వేసారు కర్రలు వేసుకుని పొట్టగొయ్యారు. ఇది ఆ చుట్టూ ధ్వంసం చేశారంటే వీళ్ళు 10 అడుగులు ముందుకేసేసినారు. 10 అడుగులు ముందుకేసి అది ఆయనంతటా ఆయన క్షమాపణ చెప్పాక ఇది ఆయనే మీడియా బృందాన్ని పిలిపించి అంటే వాదనకి ప్రతివాదన అంటే ఇది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఆయన మీడియా పెట్టి కొడాల నాని గారి లాగా ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, ఎలక్ నాయుడు అని మాట్లాడాలి. ఎప్పుడు వాళ్ళ తండ్రి గారిని ఎప్పుడు హిస్టరీ తీయండి. ఎప్పుడు వాళ్ళ తండ్రి గారి ప్రస్తావన చేయలే. ఆయన కారులో వెళ్తున్నప్పుడు వీళ్ళు రాళ్ళేసి దాడి కర్రలేసి దాడి చేస్తుంటే ఎవడొస్తాడో రెండ్రా అంటూ ఒక పదాన్ని తూలేను అని మనం అడగకుండానే ప్రత్యేకమైన మీడియాను పిలిపించి క్షమాపణ చెప్పి నా వయసుకు తగ్గ మాట కాదు అంటూ 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు 10 అడుగులు ముందుకు వేసి ఎలా వచ్చినారు? తగలబెట్టేసినారు. కార్లు ధ్వంసం చేసినారు. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చినారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో లోపలికి వెళ్ళిపోయి సో మీకు అర్థం అవుతుంది కదా ఆవిడకి ఏం సంబంధం ఒక లాయర్గా మాట్లాడాల్సిన అవసరం ఇది తప్పు జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పడిపోతుంది కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు రజనీ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ వన్ మోర్ థింగ్ నిజంగా ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా దాడి చేస్తారంటే మామూలు విషయం కాదు చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఊళ్ళు తట్టా బుట్ట సర్దుకొని ఖాళీ అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారే కాదంటూ కేడర్ చెప్తున్నారు మీరు చేసిన దానికి మేము ప్రతీకారం తీర్చుకుంటే మీరు ఉండగలరా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే మరిగిపోతూ ఉన్నారు ఏం జరిగినా కూడా నాయకులకి ఏం కాదు మధ్యలో కేడర్ ఇబ్బంది పడతారో ఆలోచించుకోండి ఆ రోజు మీరు పడే బాధ మీకు జరిగే ట్రీట్మెంట్ని చూస్తే చాలా చాలా భయమేస్తుంది అందరికీ ఒక్క విధంగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ హ్యాపీగా హైదరాబాద్లో వెళ్ళి ముసుగుదన్ని పడుకుంటారు కానీ లోకల్లో ఉండే ఊళ్ళల్లో ఉండే రాజకీయాలు ఎలా ఉంటే ప్రతి ఒక్కరికి తెలుసు నాటు బొమ్మలకి కోడి కత్తులకి పొదును పెడతారు ఆ తర్వాత ఏమవుతుందో కూడా ఎవరికీ అర్థం కాదు ముఖ్యంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆగమన్నా ఆగరు అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకొని తెలివిగా బ్రతకండి అని ఒక సలహా ఇస్తూ ఉన్నా అది పాటిస్తే మీ ఇష్టం పాటించకపోతే అది కూడా మీ ఇష్టం అర్థమవుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్